సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు రంగాల్లో కీలక సంస్కరణలు, సంచలన నిర్ణయాలతో మోదీ మార్గ పాలన సాగుతుంది. తాజాగా ప్రధాని మోదీ మరో సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇంగ్లీష్ భాషలోనే వైద్య విద్య అందుబాటులో ఉంది. కానీ త్వరలోనే హిందీ సహా పలు స్థానిక భాషల్లో వైద్య విద్యను అందిస్తామని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మోదీ ప్రభుత్వం తాజాగా మరో ప్రకటన చేసింది. దేశంలోని వైద్య విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. వైద్య విద్యను త్వరలోనే హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు వైద్య విద్య కేవలం ఇంగ్లీషు భాషలోనే అందుబాటులో ఉంది. కానీ త్వరలోనే హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో సైతం అందుబాటులోకి తీసుకువస్తామని మోదీ ప్రకటించింది. అంతేకాదు, ఇప్పటికే 1,00,000కు పైగా ఎంబీబీఎస్ సీట్లను పెంచామని, రాబోయే రోజుల్లో మరో 75,000 సీట్లను అందుబాటులోకి తెస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. మన దేశంలో మెడిసిన్ విద్య ఇంగ్లీష్ భాషలోనే అందుబాటులో ఉంది. వైద్య విద్య కనీసం హిందీలో కూడా అందుబాటులో లేదు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వైద్య విద్యార్థులకు మరింత వెసులుబాటును కల్పించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే స్థానిక భాషల్లో కూడా మెడిసిన్ చదువుకునేలా విద్యార్థులకు అవకాశం కల్పించాలని భావిస్తున్న కేంద్రం హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందీ సహా స్థానిక భాషల్లో వైద్య విద్యను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేయడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలాంటి ప్రకటన చేశారు. అయితే తాజా ప్రకటనతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత నూతన విద్యా విధానం ప్రకారం భారతీయ భాషల్లో సాంకేతిక వైద్య కోర్సుల బోధనను చేపట్టాల్సి ఉంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వైద్య పాఠ్య పుస్తకాలను హిందీలో విడుదల చేసింది. మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ కోర్సు కోసం హిందీని బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టేందుకు సన్నాహాల్లో భాగంగానే ఈ పుస్తకాలు విడుదల చేశారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం తమిళంలో వైద్య విద్య బోధన చేయాలని డిమాండ్ చేస్తోంది. వైద్య విద్యను ఇంగ్లీష్లో కంటే విద్యార్థుల మాతృభాషలో బోధించడం ద్వారానే ఆలోచించడం, మరణం చేయడం, హేతుపూర్వకంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుందని విద్యావేత్తలు, నిపుణుల వాదన. టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను చాలా దేశాల్లో మాతృభాషలోనే బోధిస్తున్నారు. జపాన్లో జపనీస్ భాషలోనే విద్య అంతా సాగుతుంది. అక్కడ ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఉండదు. అయినప్పటికీ జపాన్ టెక్నాలజీ, పారిశ్రామిక రంగాల్లో మంచి విజయం సాధించింది. చైనా, రష్యా, జర్మనీ కూడా తమ తమ భాషల్లోనే సాంకేతిక విద్యలను బోధిస్తున్నాయి. ఆయా దేశాలు కూడా అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నాయి. అందుకే మన దేశంలో కూడా వైద్య విద్యను హిందీ సహా ప్రాంతీయ భాషల్లోనే బోధించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 600కు పైగా మెడికల్ కాలేజీలున్నాయి. ఈ కాలేజీలన్నింటిలో ఇంగ్లీష్ భాషలోనే వైద్య విద్య అందుబాటులో ఉంది. అయితే అన్ని కళాశాలల్లో స్థానిక భాషలను ప్రవేశపెడితే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చేరేందుకు పెద్దగా అవకాశం ఉండదు. ఒక్క మెడిసిన్లోనే కాకుండా ఐఐటి, ఐఐఎం వంటి ఉన్నత విద్యా సంస్థల్లో కూడా భారతీయ భాషల్లో కోర్సులను ప్రవేశపెడతామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, మలయాళం, గుజరాతీ భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను అనువదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా వైద్య విద్యను స్థానిక భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో త్వరలోనే భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం ఇంగ్లీష్ లోనే వైద్య విద్య అందుబాటులో ఉండగా త్వరలోనే హిందీ సహా పలు ప్రాంతీయ భాషల్లో మెడిసిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామంటూ ప్రధాని మోదీ హామీ ఇవ్వడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.